27వ తారీఖున జరగబోయే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసన మండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గెలిపే లక్ష్యంగా ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఏఐసిసి ఓబీసీ సెల్ పెద్దలు గౌరవనీయులు శ్రీ కత్తి వెంకట స్వామి గారు ఖమ్మం వెళ్తూ మార్గ మధ్యంలో ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు అన్న తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు, శివ యాదవ్ గారు, కోడి శివ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ నాయకులు శబరి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో తెలంగాణలో చాలా కీలక పాత్ర పోషించారు. గతంలో 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేస్తున్న అరాచకాలను ఎన్నో రకాలుగా క్షేత్రస్థాయిలో అదేవిధంగా మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కూడా వారు కూడా ఒక కారణమని చెప్పక తప్పదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు కత్తి వెంకట స్వామి గారు మాట్లాడాల్సిందిగా. ఎలక్ట్రానిక్ అండ్ మీడియా మిత్రులు నమస్కారం. జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వెంకన్న యాదవ్ గారు, రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్, ప్రస్తుతం టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ పార్లమెంట్ కోఆర్డినేటర్ తండ్రి శ్రీనివాస్ యాదవ్ గారు, నగరాధ్యక్షులు మిత్రులారా, ఈరోజు ప్రధాన అంశము ఎమ్మెల్సీ ఎలక్షన్స్. ఒక పక్కన పెండింగ్లో ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్, రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా 4వ తారీఖు తర్వాతనే రిజల్ట్స్ వస్తాయి. ఈ ఎమ్మెల్సీలో మేము ఇచ్చిన అభ్యర్థి అన్ని రకాల అర్హుడు అనడానికి ఏ విధమైనటువంటి సంశయం లేదు. ఎందుకంటే గతంలో ఎలక్షన్స్లో తను పోటీ చేసినప్పుడు 2వ స్థానంలో నిలిచినటువంటి వ్యక్తే ఈ నవీన్ కుమార్ ఉరఫ్ తీన్మార్ మల్లన్న. సో అతను మీ జర్నలిస్టులు అందరికీ కూడా మీ కుటుంబాల నుంచి వచ్చినవాడు కాబట్టి అందరికీ పరిచయస్తుడే. మాకు కూడా ఒక పోరాట యోధుడిగా ఇది మూడోసారి మల్లన్న పోటీ చేయడం. కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఇంతకుముందు కూడా 2 సార్లు మొదటిసారి ఇచ్చినాం, ఇది 2వ టికెట్ ఇచ్చినాం. మధ్యలో ఇండిపెండెంట్గా తను లాస్ట్ ఇయర్ పోటీ చేసినాడు. ఇప్పుడు వన్ థింగ్ ఏంటంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద ప్రతి క్షణము గొంతెత్తుతూ వచ్చాడు. ఆయన ఏ పక్షం ఉండడానికంటే ఆయన ప్రజాపక్షం ఉండడం అనేటువంటిది చాలా స్పష్టం. కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం ఉన్న వాళ్ళని గౌరవిస్తుందనడానికి మేము ఇచ్చిన సీటే తార్కాణం. ప్రజాపక్షంలో నిలబడి ఎవడైతే గొంతెత్తి మాట్లాడి కొట్లాడి కలబడి నిలబడి ముందుకు సాగుతాడో వాళ్ళకి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దానికి నేను ఉదాహరణ, ఈ రాష్ట్రం కూడా ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా రిజైన్ చేసి మాకు తెలంగాణ కావాల్సిందే అనేటువంటి కొట్లాటలో ముందు వరుసలో జేఏసీ పక్షాన్ని నిలబడ్డ వాళ్ళలో దామోదర్ రెడ్డి గారు ఒకరు. నేను జేఏసీ వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పక్షాన 2 వ్యక్తులు తెలంగాణ ఉద్యమ బిడ్డలే, వాళ్ళు 69 ఉద్యమ బిడ్డ అనేటువంటి దామోదర్ రెడ్డి గారు, బసవరాజ్ సారయ్య గారు, వీళ్ళిద్దరు కూడా మా కమిటీలో మెంబర్స్ అప్పుడు కాంగ్రెస్ పక్షాన కోదండరాం గారి నాయకత్వంలో. అట్లా సొంత పార్టీలో ఉండి కొట్లాడినా కూడా ప్రజా పోరాటాన్ని గౌరవించేటువంటి సంస్కృతి కాంగ్రెస్కు ఉంది. ఆ సంస్కృతిలో భాగంగానే తీన్మార్ మల్లన్న ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నాడు. కాబట్టి ఈ గొంతు అవసరం ప్రజల కోసమని మేము గుర్తించి
ఈ ఎన్నికల్లో ఉప ఎన్నికలలో వారికి సీట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఎలిజిబిలిటీస్ గురించి ఇక పెద్ద చర్చ అక్కర్లేదు. ఇక మిగతా అంశాలే చాలా ప్రధానమైనటువంటి. ఏ అంశాలు ప్రధానమైనవి? మేము ఏం చేసినాం అని చెప్తే ఓ రామాయణం కాదు, ఒక మహాభారతం రెండు సరిపోవు. మేము చేసినటువంటి ఏవైతే విధాన నిర్ణయాలు ఉన్నాయో ఈ దేశాలు, అది ఆర్టీఏ కావచ్చు, మనందరికి సంబంధించిందే, పర్టికులర్లీ జర్నలిస్టులకు సంబంధించిందే. ఆర్టీఏ హక్కు కావచ్చు, విద్యా చట్టం కావచ్చు, పనికి ఆహార పథకం కావచ్చు, ఈ దేశంలో ఎన్ని చట్టాలు చేసినామో అన్ని చట్టాలు భగవద్గీతలో పరమాత్ముడు ఏదైతే చెప్పిండో అంత స్పష్టంగా, అంత అన్ని కాలాలకు సరిపోయేటట్టుగా మేము చేసినటువంటి చట్టాలు. అది రాజ్యాంగం ఒక్కటి. దాంట్లో ఇవాళ అదే రాజ్యాంగానికి, అదే అంబేద్కర్ యొక్క అస్తిత్వానికి ఇవాళ క్వశ్చన్ మార్క్ వచ్చే పరిస్థితి వచ్చింది. అది ఉంటుందా, ఊడగొడతారా బీజేపీ వాళ్ళు అనేటువంటిది ఒక సంశయం దేశం మొత్తం మీద వచ్చింది. ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ వీరుడు అని చెప్పుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఈ రాజ్యాంగం తీసేయాల్సిందే, మళ్ళీ రాయాల్సిందే అన్నాడు. అందరూ వ్యతిరేకిస్తారనే భయంతో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపన చేశారు. పాపాలను చేసి, మా ఆయన చెప్పేటోడు, పాపాలను చేసి గంగలో పోయి మునిగితే పాపాలు పోతాయని అందరు గంగా పోతారని. కానీ నేనైతే చూడలే, కాశీ చూసినా నేను, కానీ పర్టికులర్ గంగా నది ఒడ్డున పెద్దగా నేను అబ్జర్వ్ చేయలేదు. మా ఫాదర్ చెప్పినాడు, గంగా నది ఒడ్డున అన్ని చెట్లు ఉంటాయట. ఈ నీళ్ళలో మునిగేటప్పుడు పాపాలకు భయమట. సో కాబట్టి ఆ పాపాలన్నీ కూడా పోయి ఆ చెట్టు మీద కూర్చుంటాయి. వీడు పోయి దాంట్లో మునిగేటప్పుడు నిజంగానే పాపాలే ఉండయి నీళ్ళలో. మళ్ళీ ఆడు మునిగి పైకి రాగానే అవి వచ్చి మళ్ళీ ఆ చెట్ల మీద వచ్చి మనకి చేరుతాడు. కాబట్టి పాపాలు చేసినవి కడగబడవు, కంప్లీట్గా ఎక్కడ పోవు. దానికి శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చినారు. ఆ శిక్ష పడింది. ఇలా ఫామ్ హౌస్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైతే రేపు 27వ తారీఖు నాడు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పట్టభద్రుల ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సభాధ్యక్షత వహించిన సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారు, ఈ సమావేశానికి అతిథులు ఇచ్చేటువంటి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు నియమించినందుకు పార్టీకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం ఏదైతే పట్టభద్రుల ఎన్నికలలో అంటే రకరకాల మోసాలు చేసి ఈ దేశంలో మోడీ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఒక దళితుడిని రాజ్యాంగ పీఠిక చైర్మన్ మన అంబేద్కర్ చేస్తే, అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఒక దృక్పథంతో ఈ దేశంలో మోడీ నాయకత్వం ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం అర్థం చేసుకొని, అదేవిధంగా ముఖ్యంగా ఈ 4 లక్షల మంది విద్యావంతులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యావంతుడు ఆలోచించి కూడా ఒక కేడీ ఉండే 4 మాసాల క్రితం ఆయనను సాగనంపడం జరిగింది. అదేవిధంగా అదే స్ఫూర్తితోటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎన్ఎస్ఐ నుంచి మొదలుకొని ప్రతి అనుబంధ సంఘాలను చదువుకొని కాంగ్రెస్ కార్యకర్త కూడా రాష్ట్రంలో ఏ విధంగానైతే కేడీ పాలన సాగనప్పారో అదేవిధంగా భారతదేశంలో మోడీ పాలన సాగనప్పి మనం తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. నిన్న మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కూడా నాకు తెలిసినంత వరకు కూడా దాదాపుగా అంటే ఈ తెలంగాణ 17 పార్లమెంట్ కాబట్టి రాష్ట్రంలో మనం నల్గొండ పార్లమెంట్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. మనం కూడా అదే స్ఫూర్తితోటి మన అభ్యర్థి తీర్మాన్ మల్లన్న గారిని గెలిపించుకుంటూ ప్రతి ఒక్కరు శాయశక్తుల కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.